పోస్టల్ డిపార్ట్‌మెంట్ స్టూడెంట్స్‌కి, సిటిజన్స్‌కి ఒక మంచి లెటర్ రైటింగ్ కాంపిటీషన్ అయితే తీసుకొచ్చిందనమాట. బేసిక్‌గా ఇది డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. మనం ఇచ్చిన థీమ్ ప్రకారం, ఆ థీమ్ ఏంటంటే భూమాతకు ఒక లేఖ, ఈ ప్రకృతిని పరిరక్షిస్తానని ఒక వాగ్దానం అనమాట. ఈ యొక్క థీమ్ ద్వారా మనం ఏదైతే లెటర్ రాస్తామో అది డిస్ట్రిక్ట్ ఎంట్రీలోకెళ్తుందనమాట. డిస్ట్రిక్ట్ ఎంట్రీకెళ్ళిన తర్వాత అక్కడ నుంచి సెలెక్ట్ చేసిన తర్వాత స్టేట్ లెవెల్‌కైతే సెండ్ చేస్తారు. స్టేట్ లెవెల్‌లో టాప్ 3 ప్రైజెస్ గాను ఫస్ట్ ప్రైజ్ అయితే 25,000 ఉంది. సెకండ్ ప్రైజ్ అయితే 10,000 ఉంది. తర్వాత థర్డ్ ప్రైజ్ అయితే 5,000 వరకు ఉంది అనమాట. ఈ యొక్క స్టేట్ లెవెల్ స్క్రూటినీ కూడా అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ ఈ యొక్క నేషనల్ లెవెల్‌కైతే మన యొక్క ఎంట్రీస్ అయితే ఎళ్తాయన్నమాట. నేషనల్ లెవెల్‌లో అయితే ఫస్ట్ ప్రైజ్ వచ్చేసరికి 50,000 వరకు ఉంది. సెకండ్ ప్రైజ్ వచ్చేసరికి 25,000 వరకు ఉంది. థర్డ్ ప్రైజ్ వచ్చేసరికి 10,000 వరకు ఉందన్నమాట. సో, ఇటువంటి అవకాశాన్ని మిస్ చేయొద్దనమాట. సో, దానికి సంబంధించినటువంటి ఒక థీమ్ ఏదైతే ఉందో అది దాయాక 2026, 2027 అనమాట. ఆల్రెడీ మీకు టాపిక్ అయితే చెప్పేసాను గదా! ఈ యొక్క మీరు రాసినటువంటి లెటర్స్ అనేది 2 విధాలుగా రాయొచ్చనమాట. ఒకటి ఎన్వలప్‌లో రాయొచ్చనమాట. ఇంకొకటి నార్మల్‌గా ఏ4 షీట్స్‌లో రాయొచ్చనమాట. దానికి సంబంధించిన వర్డ్ లిమిట్ గూడా వాళ్ళ యొక్క వెబ్‌సైట్‌లో అయితే పెట్టారనమాట. సరే అలా ఇంకా మనం ఆ యొక్క లెటర్‌ని ఎవరికి పంపియాలనే కాన్సెప్ట్‌కొస్తే మాత్రం డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ ఎవరైతే ఉంటారో పోస్టల్‌కి సంబంధించిన వాళ్ళకి 31 అక్టోబర్ 2026 వరకైతే పంపియాల్సి ఉంటుందనమాట. సో, ఈ యొక్క కాన్సెప్ట్‌ని అయితే మిస్ చేసుకోమాకండి. తర్వాత ఆ వర్డ్ లిమిట్ కూడా చెప్పాను గదా! ఇంకా ఇంకో కాన్సెప్ట్ ఏంటి అంటే 18 ఇయర్స్ బిలో వాళ్ళకి ఒక క్రైటీరియా ఉంది. తర్వాత 18 ఇయర్స్ ప్లస్ ఉన్న వాళ్ళకి ఒక క్రైటీరియా ఉందనమాట. ఈ 2 క్రైటీరియాస్‌లో మీరు అంటే లైక్ ఈ బేస్డ్ అపాన్ ఏజ్ ప్రకారం మనమైతే పార్టిసిపేట్ చేయాల్సిన అవకాశం ఉంటుంది. సో, ఈ యొక్క ఆపర్చునిటీ మిస్ చేయొద్దు. మీ